దెయ్యాల ఊరు. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి గిరిధర్ అనే వ్యక్తి వస్తాడు. అక్కడ ఎక్కడ చూసినా చెత్త, కూలిపోయిన పెద్ద పెద్ద ఇల్లు చాలా ఉన్నాయి. దాదాపు అక్కడ ఇల్లు అన్నీ భూమిలో ఉంటాయి. అక్కడ ఎవ్వరితో మాట్లాడుకోరు. రాత్రైతే పెద్ద చందమామ ఇంకా నక్కల అరుపులు. 20 మందైనా ఉండని చిన్న మారుమూల గ్రామం. గిరిధర్కి ఈ గ్రామం అంతా కూడా వింతగా ఉంటుంది. అయితే కొన్ని రోజులలోనే శేఖర్ అనే వ్యక్తి గిరిధర్కి మంచి మిత్రుడు అయిపోతాడు. ఒకరోజు రాత్రి ఊరిలో ఎవ్వరూ కనిపించరు. అప్పుడు శేఖర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు, పద మనం లోపలికి వెళ్ళిపోదాం, ఇంకేం మాట్లాడకు అని చెప్తాడు. శేఖర్ మాట మీద ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఆ ఊరి మధ్యలో ఒక చిన్న అడవి లాంటి ప్రదేశం ఉంటుంది. వారంలో కొన్ని రోజులు రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అలాగే గజ్జెల చప్పుడు కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఊరిలో ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు. ఊరిలో జరుగుతున్న అన్ని విషయాలని గిరిధర్ అడిగి తెలుసుకుంటాడు. ప్రతిరోజు రాత్రి తన ఇంటిలో నుంచి అన్నీ గమనిస్తూ ఉండేవాడు. గిరిధర్ అసలు ఆ చిన్న అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. శేఖర్ని కలిసి తన అభిప్రాయం చెప్తాడు. దానికి శేఖర్ ఇలా అంటాడు, వద్దు ఆ పని మాత్రం చెయ్యక అని. ఒకరోజు అలాగే ఒక అమ్మాయి ధైర్యం చేసి అడవి లోపలికి వెళ్ళిందని, తరువాత రోజు ఆమె చనిపోయిందని చెప్తాడు. కాబట్టి నువ్వు అలాంటివి మాత్రం చెయ్యక అని అంటాడు. ఇవన్నీ వింటున్న గిరిధర్కి రోజుకి ఆ అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగేది. ఉదయాన్నే అయితే అడవిలోకి వెళ్ళడం కష్టమని, ఊరి వాళ్ళు చూస్తే అక్కడే ఆపేస్తారు అని అనుకుంటాడు. కానీ ఆ రాత్రే ఎట్టి పరిస్థితుల్లో అడవిలోకి వెళదామని బయలుదేరతాడు. లోపలికి వెళ్తున్న గిరిధర్ ఏమవుతాడు? ముందు వెళ్ళిన అమ్మాయిలాగే చనిపోతాడా, లేకపోతే ఫారెస్ట్లో ఉన్న రహస్యాన్ని కనిపెడతాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.